హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి స్ప్రౌట్స్ పౌడరు. నేను ఎప్పుడు రాగి ఫ్లోర్ తెచ్చుకుంటాను సపరేట్గా, బట్ మా బాబు కోసం ఈసారి ఇలా స్ప్రౌట్స్ పౌడర్ చేద్దామని చెప్పి కొన్ని రాగులు అయితే తెచ్చుకున్నాను. మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద నోటిఫికేషన్ బార్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలా క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ అయితే మంచిగా రాగుల్ని వాష్ చేసేసుకున్నాను. ఒక 5 to 6 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. దాంట్లో చాలా డర్ట్ ఉంది. ఆ తర్వాత మనం ఒక 4 hours సోక్ చేసుకోవాలన్నమాట. నానపెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక వెట్ క్లాత్లో ఉన్న రాగులన్నీ వేసేసుకుంటే సో మనకు దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. లేదంటే రాగులు పాడైపోతాయి. వాటర్ అనేది అంత నిలవ ఉండకూడదు, జస్ట్ అలా తడిచుంటే సరిపోతుంది. సో వాటర్ చూసారా ఎన్ని వచ్చేసాయో. వాటర్ అంతా వచ్చిన తర్వాత మనం ఒక 48 hours పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, మంచిగా స్ప్రౌట్స్ అనేవి బాగా బయటకి స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. నేను నార్మల్గా ఇవి మనం నార్మల్ స్ప్రౌట్స్ చేసుకుంటాం కదా, సో అలానే వచ్చాయన్నమాట. బట్ ఇవేంటంటే బాగా స్టిక్ అయిపోయాయి అనమాట క్లాత్కి. సో చూసారా, నేను గట్టిగా లాగుతున్నాను. దానివల్ల ఏంటంటే ఆ స్ప్రౌట్స్ రాగులు సపరేట్ అయిపోయాయి. మీకు చూస్తేనే అర్థమవుతుంది, రాగులు సపరేట్గా స్ప్రౌట్స్ సపరేట్గా ఉన్నాయి. సో ఇలా మంచిగా తీసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఎండలో పెట్టేసుకోవాలి, బాగా డ్రై అవనివ్వాలన్నమాట. మా పాపకైతే ఫేవరెట్ రాగి జావా. మా బాబు అయితే ఓకేగా తింటున్నాడు, అంత ఇష్టంగా ఏం తినడం లేదు, కానీ మా పాపకు మాత్రం చాలా ఇష్టం. సో ఇద్దరికి యూజ్ అవుతుందని అయితే చేశాను. అసలు ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం చేశాను. ఇంకా అవి బాగా మనం ఎండలో పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఒక లో ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes ఫ్రై చేసుకోవాలి, లేదంటే అవి మాడిపోతాయి అన్నమాట. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మరి వేడి మీద కాకుండా సో చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసేసుకుంటే సో మనకు మంచిగా పౌడర్ వచ్చేస్తుంది. దీన్ని మనం మంచిగా బాక్స్లో వేసేసి మనకి ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవడం. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.